రహస్యంగా భార్యా పిల్లలను మెయింటైన్ చేస్తూ, రహస్యంగా కుటుంబాలను మెయింటైన్ చేస్తూ, వాటి వల్ల లబ్ధి పొందుతూ, నాకేం తెలియదు నీ సన్యాసినాడు, రహస్యంగా కుల సంఘాలను మెయింటైన్ చేయడం, వాటి వల్ల అనేక రకాల లబ్ధి పొందడం, నాకేం తెలియదు నీ సన్యాసం. వందల ఎకరాల భూములను సంపాదించుకోవడం, వేల కోట్ల ధనాన్ని సంపాదించుకోవడం, బొచ్చ బాగా నిండిపోయిన తర్వాత ఇలాగ ఫోటో దిగడం, నేను జగద్గురువులు. బాగా సంపాదించుకుని ఇలా పెట్టో ఫోటో దిగితే జగద్గురువులు అయిపోతారండి? అంత సులువండి. లేకపోతే చెయ్యేలా పెట్టడం, నేను ఎంపీ అయిపోతాను, నేను డాక్టర్ అయిపోతాను రా అన్నట్టు. డాక్టర్ అయిపోవటం, డాక్టరేట్ అయిపోవటం, ఎంపీ అయిపోవటం, ఎమ్మెల్యేలు అయిపోవటం అంత సులువు అయిపోయిందండి. దాని కొరకు, స్వలాభాల కొరకు, స్వార్థం కొరకు సమాజంలో కుల మతాల మధ్య తగువలు పెట్టడం, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, ఎవరో ఒకరి మీద కులముద్దలు వేయడం, ఎవరో ఒకరి మీద మత ముద్దలు వేయడం, ఎవరో ఒకరి మీద ఏదో ఒక ప్రాంతం ముద్ర వేయడం. ఈ రకంగా అమాయకులైనటువంటి వారిని ఆ కార్యక్రమాలకు వినియోగించుకోవడం. సమాజం ఏమైపోతుందండి? ఇలా పెట్టేయగలిగిన జగద్గురులు అయిపోయేలా అయితే వీధికొకరు జగద్గురు వచ్చేస్తారు. మొదట్లోనే మనం ఖండించాలి. నేను జగద్గురునే అంటే అయిపోతానండి. మా సొంత నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గం అమలాపురం. అమలాపురం మరో హిందూపురం కావాలి. ఆ అమలాపురానికి మారుతీజీ స్వామీజీ ఎంపీ కావాలి. ఏషియన్ పోస్టులు అయిపోతానండి. మొదట్లోనే ఈ జగద్గురువులు ప్రతి ఒక్కరూ కూడా జగద్గురుని 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 చెప్పేసి మొత్తం చేసి వేల వందల ఎకరాల భూములు ఆస్తులు సంపాదించుకుని మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశాలు చేసేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నటువంటి వారిని ప్రజలందరూ కూడా మొదట్లోనే దాన్ని ఖండించాలి. లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఒకరిని పెట్టి ఒకరు, ఒకరిని పెట్టి ఒకరు వెళ్ళిపోతుంటారు. నేను జగద్గురుని, నేను జగద్గురుని, నేను జగద్గురుని, నేను ఎంపీని, నేను ఎమ్మెల్యేని, నాకు టిక్కెట్లు, నాకు టిక్కెట్లు కొట్లాట. వారు ఏదో చేశారు, వీరు ఏదో చేశారు, వెళ్ళి మీరు వారితో దెబ్బలాడండి, వెళ్ళి వీరితో దెబ్బలాడండి. ఈ రకంగా ప్రజలను రకరకాల వర్గాలుగా విభజించి పురిగొల్పి తగులు పెట్టడం, సమాజాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసి ఇప్పటికే రాష్ట్రం పాడైపోయింది, ఇప్పటికే నాశనం అయిపోయింది. అందరూ కలపాలి, ధర్మాన్ని బోధించాలి అనేది లేకుండా ఈ గొడవ ఏంటంటే కొత్తగా